నర్సరావుపేట పట్టణంలో శృంగేరి మఠం నందు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నాగసరపు సుబ్బరాయ గుప్తా గారి ఫ్యామిలీచే నిర్వహిస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ప్రతి ఏటా పండుగ వాతావరణంగా నిర్వహిస్తుంటారు గుప్తా గారి ఫ్యామిలీ. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలు తమ కుటుంబ సభ్యులు ఆరోగ్యం, సుఖ సంతోషాలు, పిల్లల భవిష్యత్తు, కుటుంబంలో ఐశ్వర్యం, శాంతి నెలకొలాలని శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షిస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని మీకోసం హెచ్టీవీ న్యూస్ ఛానల్ ద్వారా తిలకించండి. లక్ష్మీ రావమ్మ, శ్రీ లక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ, శుభ లక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ, శ్రీ లక్ష్మీ రావమ్మ. లక్ష్మీ రావమ్మ, శ్రీ లక్ష్మీ రావమ్మ, నిలవై తరగని కళవై చిరునవ్వులకి రావమ్మ, సిరులకు నిలవై తరగని కళవై చిరునవ్వులకి రావమ్మ, ముగురమ్మలకి మూల కుటుంబగ మురియుచు కలికి రావమ్మ, లక్ష్మీ రావమ్మ, శ్రీ లక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ, శుభ లక్ష్మీ రావమ్మ. ఉదయించే రవి బింబము నిండుగా నుదుటన కుంకుమ కాగా, పసిడి కాంతుల తూరుపు తనువున మిసిమి శోభలై వెలుగా. శుక్రవారం కాబట్టి ఈ శారదాంబ వారి కృపతో అందరము వరలక్ష్మీదేవి పండుగ జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము వరలక్ష్మి శుక్రవారం రోజు మేము ఇక్కడ పసుపు, కుంకుమ, గాజులు గత 29 సంవత్సరాల నుంచి పంచుతున్నాము. ఈ సంవత్సరం 29వ సంవత్సరము మేము శారదాంబ వారిని సేవించుకొని ఆ అమ్మవారి పేరే మా షాపుకి శారదాంబ జ్యువెలర్స్ అని పెట్టుకున్నాము. మేము ఎటువంటిదైనా శారదాంబ థియేటర్, కళ్యాణ మండపం ఆ అమ్మవారి పేరు మీదే పెట్టుకుంటాము. ఆ అమ్మవారి దయాదాక్షిణ్యాలతో మేము ఇక్కడ స్త్రీలందరూ చల్లగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పసుపు కుంకుమతో తొలతూగుతున్నారని భావిస్తున్నాను. ఈ అమ్మవారి అండ ఉంటే ప్రతి ఒక్కరూ చల్లగా ఉంటారు. అలానే అమ్మవారిని ప్రతి 4 శుక్రవారాలు, ప్రతి సంవత్సరం 4 శుక్రవారాలు అందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని సేవించుకొని దర్శించుకొని వెళ్తారు. అలానే దసరా నవరాత్రుల్లో కూడా అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ఇంకా అద్భుతంగా సేవ జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారి దయాదాక్షిణ్యాలతో అందరం చల్లగా ఉండాలని కోరుకుంటూ అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ శ్రావణ మాసం 2వ శుక్రవారం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మేము సుమారు 25 సంవత్సరాల నుంచి మన నర్సరావుపేటలో శ్రీ శృంగేరి శంకర మఠంలో మేము, నా మిస్సెస్ అనురాధ, మా అబ్బాయిలు రూపేష్ గుప్తా, రామ్దేవ్ గుప్తా దంపతులు ఇక్కడ మహిళలకి ముఖ్యంగా సుమారు 800 మందికి పసుపు కుంకుమ, గాజులు, దానిమ్మకాయలు, ప్రసాదం మరి పంచడం జరుగుతుంది.
మాకు ఇలవేలుపు ఈ శృంగేరి శంకరమఠం అమ్మవారు ముఖ్యంగా ఏంటంటే ఈ అమ్మవారిని కొలుచుకుంటే ఎలాంటి కోరికైనా తీరుతుంది. అట్లాగే మాకు పట్టాభిరామ స్వామి వారు కూడా మరి ఇలవేలుపు. దాని ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కార్యక్రమాలు దసరా ఉత్సవాలు కానీ అట్లాగే శ్రావణ మాసం 4 వారాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ధర్మకర్త నాగరాజు కూడా చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తారు. అట్లాగే 2వ శుక్రవారం మన నర్సరావుపేట అన్నమాచార్యులు దొల్లగడ్డ శ్రీరామూర్తి గారిచే పాట కచేరీ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రోజున విశేషంగా భక్తులందరూ కూడా రావటం, మహిళలు అట్లాగే ఇక్కడ వచ్చిన ఈరోజు మన శారదాంబ వారిని దర్శించుకున్న ముఖ్యంగా భక్తులకు, మహిళలకు అందరికి కూడా ఆ అమ్మవారు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. పసుపు కుంకుమలు గడపకు తీర్చిన ఇల్లే కోవెల కాగా, పసుపు తోరములు చేతికి కట్టిన ఫలమే దీవెన కాగా, రోజే ముత్తైదువలే పట్టే నీ హారతులే, రోజే ముత్తైదువలే పట్టే నీ హారతులే, మతివల చేసే వ్రతముల ఫలముగా సౌభాగ్యానికి సరిరూపముగా లక్ష్మీ రావమ్మ, శ్రీ లక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ, శుభలక్ష్మీ రావమ్మ. రావమ్మ, మంగళరూపిణి మంగళదాయిని వరలక్ష్మీ రావమ్మ, నిత్య సుమంగళి నిర్మలహాసిని కాత్యాయని రావమ్మ, మంగళరూపిణి మంగళదాయిని వరలక్ష్మీ రావమ్మ, కొలిచే నీ భక్తులకై తలచే సుఖశాంతులకై, కొలిచే నీ భక్తులకై తలచే సుఖశాంతులకై, కరుణను కొరిసి కమలాసనమై సౌభాగ్యానికి సరిరూపంగా లక్ష్మీ రావమ్మ, శ్రీ లక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ, శుభలక్ష్మీ రావమ్మ. శ్రావణ మాసోత్సవంలో ఈరోజు 21/8/2026 అనురాధ నక్షత్ర యుక్త శుక్రవారం నాడు